యేసుక్రీస్తు సిలువ వైపు తిరిగితే, ఆయన వైపు మనం చూస్తే మన పరిస్థితులు మారతాయా? తప్పనిసరిగా మారతాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనానికి సరే మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు పౌలు గారు ఆ సంఘానికి రాస్తారు. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము గాని, రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి. ఈ విషయాలు ఆయన రాస్తూ జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు అనే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇక్కడ ఆయన ఉపయోగించినటువంటి పదం ఏంటంటే, సిలువను గూర్చినటువంటి వార్త నశించిపోతున్నటువంటి ప్రజలకు, నశించిపోతున్న మనుషులకు వెర్రితనమే. అది వారికి వెర్రితనంగా కనబడుతుంది. ఆ వశపరచబడినటువంటి మనుషులకు మనం ఎన్ని చెప్పినా వెర్రి మాటలుగా ఉంటాయి. అందుకే మనం ఏమనుకుంటామంటే, ఒరే ఆ దెబ్బేదో తగలనవరా, ఆడే తిరిగి వస్తాడు. తన దాకా వస్తేనే గాని ఏది తెలియదు. వాడు తెలుసుకుంటేనే గాని వాడికి అర్థం కాదు. వెళుతున్న మార్గంలో ఒరే నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, నువ్వు జీవించే జీవితం మంచిది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదని మనం ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా, అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పెద్దలు కావచ్చు, సమాజం కావచ్చు, ఒకవేళ దేవుని వాక్యం నుంచి సేవకుడు కావచ్చు, మరి ఎవరైనా నీ మేలు కోరినటువంటి వ్యక్తి నేను హెచ్చరిస్తే నువ్వు అనుకుంటావు అది నీకు వెర్రిగా ఉండొచ్చు. ఈరోజు ఎంతమందికి మనం సువార్త చెప్తున్నా ఆ మనుషులు దాన్ని ఎలా తీసుకున్నారు? వెర్రి మాటలు. అంతెందుకండి, అపోస్తున్న ఈ యేసు ప్రభు తిరిగి లేచాడని మరియా శిష్యులకు చెప్తూ ఉంటే చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుతాం. చూడండి, యేసు ప్రభు తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని అపోస్తలులకి, ఆ 11 మంది శిష్యులకి వాళ్ళు పరుగున వెళ్ళి చెప్తే వాళ్ళకి వెర్రి మాటలుగా కనిపించాయి, నిజాలుగా అనిపించలేదు. ఈరోజు ఈ వశపరచబడినటువంటి మనుషులు, అది ఏదైనా కావచ్చు, అది మత్తు పదార్థాలు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, అది ఒక అమ్మాయి కావచ్చు, అది ఒక అబ్బాయి కావచ్చు, లేకపోతే అది ఒక ఆత్మీయ కోణంలో మరొక బోధ కావచ్చు, అదేదైనా సరే కావచ్చు. అలా వశ చేయబడినటువంటి మనుషులకి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వెర్రి మాటలుగా అనిపిస్తుంది. మనమేదో తింగరోళం, వాళ్ళేదో జ్ఞానవంతులుగా వాళ్ళు కనబడుతూ ఉంటారు. కానీ ఒక రోజున వాళ్ళకి ఆ దెబ్బ కాస్త తగిలితే మనం ఎన్ని హెచ్చరికలు చేసినా ఆ హెచ్చరికలు లోబడకుండా ఆ దెబ్బలు తగిలినప్పుడు, నొప్పి ఎక్కువైనప్పుడు అప్పుడు అంటాడు, నువ్వు చెప్పావుగా నేను వినలేదు అని. ఈ రోజు పౌలు ఆ సంఘానికి రాయడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎంతమంది అయితే దేవుని సిలువ వైపు చూస్తారో, యేసు సిలువ వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళకి రక్షించబడాలనుకున్నటువంటి మనుషులకి దేవుని యొక్క శక్తి. ఎందుకనంటే సిలువ పైన యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. సిలువ అంటే మనం వెనకాల పెట్టుకున్నటువంటి ఇది కాదు, యేసు ప్రభు చనిపోయినటువంటి సిలువ వైపు ఆయన కొరకు మనకి ప్రకటిస్తున్నటువంటి సువార్త వాళ్ళకి చెప్పాడు. ఆయన మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన చెప్తాడు కదా, యేసు ప్రభు సిలువ వేయబడినట్లుగా మీ ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా, నేను మీకు ప్రకటించాను కదా, నేను మీకు తెలియపరిచాను కదా. ఆ మాటలు వినే కదా మీరు మార్పు చెందారు. కానీ ఈ రోజు మీరు ఎందుకు ఇలా అయిపోయారు అనే విషయాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే యేసు సిలువ వైపు, అంటే నా కొరకు నలగొట్టబడ్డాడైనా, నా కొరకు శ్రమపరచబడ్డాడైనా, నా కొరకు విరగొట్టబడ్డాడైనా, నా కొరకు రక్తం గార్చాడైనా, నా కొరకు చనిపోయాడు, ఏ అన్యాయము చేయని ఆయన న్యాయం చేస్తూ అన్యాయపు తీర్పును పొంది అన్యాయపు శిక్షను భరించి సిలువ వైపు సిలువ మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తారో, ఎవరైతే ఆ సిలువ వైపు తిరుగుతారో వారికి రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి, దేవుని బలం ఏంటి? అలా చూస్తేనే మారిపోతామా? మారిపోవడం అంటే ఏంటి దాని ఉద్దేశం? యేసు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు ఎంతమంది చూశారు? అందరూ మారిపోయారా? కానీ ఒకడు మాత్రం మారాడే.
వాడు ఎవడు? ఆ సైనికుడు ఎవడు? అందరూ ఆయన ఎగతాళి చేస్తున్నారే, ఒకడు మాత్రం మారాడే. వాడు ఎవడు? యేసు ప్రభు పక్కనే, అటు పక్కనే ఇటు పక్కనే సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగల్లో ఒకడు మారాడే. ఏంటి ఆ మార్పు? ఇద్దరూ చూస్తున్నారు, కానీ ఇద్దరూ చూసే విధానం వేరు. వాస్తవానికి వాళ్ళ గురించి ఏం రాయబడి ఉంటుందంటే, ఆ ఇద్దరూ కలిపే తిట్టారు యేసుప్రభుని తిట్టినారు. నిన్ను సిలువ మీద నుంచి దిగి మమ్మల్ని కూడా రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అనేటువంటి ఆ మాటలు మాట్లాడారు. కానీ మరొక వ్యక్తి యేసు ప్రభుని చూసే విధానం మారిపోయింది. వాడు అంటాడు, రే నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, మనం దొంగతనం చేశాం, మనం తప్పుడు పనులు చేశాం, అందుకు మనం సిలువ వేయబడ్డాం, ఇందుకు మనకి తగునే. కానీ ఆయనే తప్పు చేయలేదు, ఆయనే పొరపాటు చేయలేదు. ఆయన ఎలాంటి తప్పు చేయకుండా నీ కొరకు నా కొరకు మనుషులందరి కొరకు మన పాప భారాన్ని మోస్తూ అన్యాయంగా సిలువ వేయబడ్డాడు అని చెప్పి ఆ యేసుతో అంటాడు, యేసు నీవు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు యేసుప్రభు వెంటనే అన్నాడు, ఏమన్నాడో తెలుసా? నేడు నిశ్చయంగా నాతో కూడా పరదేశులో ఉంటావు, నేను తీసుకెళ్తానా కూడా. ఏ మనుషులకైతే ఏ మనుషులైతే పాతాళంలో ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి నన్ను గూర్చినటువంటి సాక్ష్యం నీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తారు. ఆ రోజు చెరగా యేసు ప్రభు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఆ పాతాళానికే వెళ్ళిపోయారు. యెషయా భక్తుడు, ఇర్మియా వీళ్ళందరూ పరిశుద్ధంగా బ్రతికి చనిపోయినా యేసు ప్రభు రానంత వరకు మరణం వారిని బంధించి ఉంచింది, పాతాళం వారిని పట్టుకొని ఉంచింది, మరణం చెరలో వేసింది. ఎప్పుడైతే యేసు ప్రభు పరలోకం నుంచి కిందకి నరావతారిగా, మానవుడిగా, మనిషిగా ఈ లోకానికి వచ్చి శరీరంతో మనిషి యొక్క బలహీనతలన్నీ భరించి ఆ శరీరంలో నివసిస్తున్నటువంటి పాపానికి శిక్ష పడుతున్నటువంటి సమయంలో తను తాను మన కొరకు బలిగాను అర్పణంగాను అర్పించుకున్నప్పుడు పడే ప్రతి దెబ్బ, యేసు ప్రభు శరీరం మీద పడుతున్న ప్రతి దెబ్బకు దేనికి శిక్ష జరుగుతుందో తెలుసా? మనిషి శరీరంలో నివసిస్తున్నటువంటి పాపానికి, మనిషి శరీరంలో నివసిస్తున్నటువంటి బలహీనతకు మనం తట్టుకోలేము. కానీ ఆయన భరించి ఆ శిలువ మీద అన్యాయపు తీర్పును పొందుతూ అవమానాలు పడుతున్నటువంటి సమయంలో మరొకడు ఆయన చనిపోయాడో లేదని చెప్పి బల్లెం తీసుకుని వాడు ప్రక్కలో పొడిచినప్పుడు ఆయన శరీరంలో నుంచి నీళ్లు రక్తము కలిసి ఆడి ముఖం మీద పడగానే ఇలా తుడుచుకున్నప్పుడు వాడు చూడడం ప్రారంభించాడు. వాడు వెంటనే మోకరించాడు. ఇది సత్యం అని బైబిల్లో రాయబడింది. కారణం ఏంటంటే అప్పుడు వరకు వాడికి ఒక కన్ను పనిచేయదు. వాడు ఒంటి కన్నుతో చూస్తున్నటువంటి మనిషి ఎప్పుడైతే ఆ రక్తము నీళ్లు, అంటే రక్తము నీళ్లు ఎందుకు వచ్చినాయి అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత గుండె దగ్గర ఒకదేదో ఉంటుందంట, దాంట్లో రక్తము నీళ్లు కలిసి ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనిషి ప్రాణం పోయిందో ఆ రెండు వేరువేరైపోతాయి, వాటర్ వేరైపోతుంది. అప్పుడు ఆ రక్తము నీళ్లు ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఆ మనిషి చనిపోయాడని నిర్ధారణ చేస్తారు. అందుకనే ఆ సైనికుల కాళ్ళు విరిచినప్పుడు వాళ్ళు అరుస్తున్నారు, యేసు ప్రభు చనిపోయాడు. ఆయన కాళ్ళు విరగొట్టకుండా ఆ బల్లెం తీసుకుని ఆయన పొడిచినప్పుడు ఆ నీళ్లు వాడి మీద పడ్డాయి, ఆ రక్తం వాడి మీద పడింది. వాడు వెంటనే తుడుచుకున్నాడు, చూస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడని నమ్మి వారు మనసు పొందారు. ఇప్పుడు చెప్పండి, మీరు యేసు సిలువ వైపు ఎలా చూస్తున్నారు? అంటే మెల్లో వేసి తిరిగే సిలువ. ఈరోజు క్రైస్తవులు మరొక విడ్డూరాన్ని నేర్చారు. ఏంటంటే తాలిబొట్టు కట్టడానికి అసలు ఆ తాలిబొట్టు యొక్క అర్థం విధానం వేరు. తాలిబొట్టు అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అయితే మన క్రైస్తవులు కదండి, ఆ తాలి అది ఉంది కదా, దాన్ని సిలువుతో చేయించుకుందామండి కదా, అలా తీసుకెళ్ళిపోయాం మన ఆచారాలు, మన పద్ధతులు. మెల్లో సిలువ వేసుకుంటే మనం క్రైస్తవులు. దాని ఉద్దేశం అది కాదు. నువ్వు మెల్లో సిలువేసుకుని తిరగాలని, నీ ఇంటి ముందు సిలువెట్టాలని, నీ గుడి మీద పెద్ద సిలువెట్టాలని, నీ వెనకాల పెద్ద సిలువు బొమ్మ పెట్టుకోవాలని, దాని ఉద్దేశం అది కాదు. యేసు ప్రభు సిలువ మీద చనిపోయాడని నువ్వు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తే నీ ప్రతి పాపము క్షమించబడుతుంది.
విశ్వాసం నీ హృదయంలోకి వస్తుంది. అది దేవుని శక్తి. నువ్వు మోకరించినప్పుడు నువ్వు చూడగలిగేది ఏంటంటే ఆ సిలువను చూడాలి. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఆ సిలువను చూసి దేవుని దగ్గర మాట్లాడాలి. ప్రభువా, నువ్వు సిలువెక్కింది నా కొరకే, నువ్వు సిలువలో బలి అయింది నా కొరకే, ఆ చేతుల్లో మేకులు నా కోసమే, ఆ పాదాలలో మేకులు నా కోసమే, నువ్వు నా కొరకు చనిపోయావు, నా పాపముల కొరకు చనిపోయావు అని దేవుని దగ్గరికి వెళ్ళి ఆ చేతులు చాచి చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో నువ్వు ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ధైర్యంగా దేవుని దగ్గర అడుగుతావు, ప్రభువా నా యందు నీకేమైనా ఆయాసకరమైన మార్గం ఉంటే తీసేయని. ఎప్పుడు వస్తుందో తెలుసా ప్రార్థన? యేసు ప్రభుని నువ్వు ఆ నలిగిపోతున్న ఆ శ్రమల్లో, రక్తపు మడుగుల్లో, తలపై ముండ్ల కిరీటం, చేతిలో మేకులు, దాహం దాహం అని అరిచినటువంటి ఒక సందర్భం మనం బైబిల్లో ఎలా చదువామో, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరగాలంటే నీ జీవితంలో ప్రతిరోజు జరగాలి. కానీ అట్ ద సేమ్ టైం నువ్వు మారు మనసు పొందానని చెప్పుకుంటావు చూసావా, నీ హృదయంలో పశ్చాత్తాపం, ఆ రెపైంటైన్స్ వచ్చినప్పుడు జరిగేటువంటి సందర్భం అది. ఆయన నీకు కనిపిస్తాడు, అప్పుడు ఏడుస్తావు, పశ్చాత్తాపం పొంగుకుంటూ వస్తుంది. నీకు తెలియకుండానే నీవు దేవుని దగ్గర నేను పాపిని నేను పాపిని. మీరు వెళ్ళి అవును నువ్వు పాపివిరా అంటాడు, ఒప్పుకుంటాడా? నేను పాపినేంట్రా అంటాడు. ఎప్పుడు వెళ్ళి ఒప్పుకుంటారు? మీరు ఆ సిలువను చూసినప్పుడు, ఆ సిలువలో యేసు ప్రభుని చూసినప్పుడు, ఆ యేసు ప్రభు ఎవరి కొరకు నలగొట్టబడ్డాడో నీకు తెలిసినప్పుడు, అప్పుడు ఏమన్నా మా కోసం అని రాదు, నువ్వు వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళి నా కోసమే చనిపోయావని గుండ్లు బాధ. అప్పుడు ఇలాగ యేసుప్రభుని సిలువేస్తున్నప్పుడు వాళ్ళు రొమ్ములు కొట్టుకున్నట్టు నువ్వు ప్రార్థనలో ఉండి నీ గుండ్లు బాదుకుంటావు, ప్రభువా నేను పాపిని, నా స్థానంలో నువ్వున్నావు, నీ స్థానంలో నన్ను నిలబెట్టావు, నాకు కృపించావు అని దేవుని దగ్గర మనం ఏడవడం ప్రారంభిస్తాం. ఆ సంఘానికి మరలా మీరు సిలువ వైపు చూడాలి అని వాళ్ళకి రాయడం ప్రారంభించారు. మీరు సిలువ వైపు చూడాలి, సిలువ దగ్గరికి రావాలి అనేటువంటి విషయాలు వాళ్ళకి నేర్పించాడు. అందుకేనేమో పౌలు వాళ్ళకి చెప్పవలసి వచ్చినప్పుడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చదువుదాం. ఓకే, చెప్పండి, మనం చెప్పగలుగుతాము అన్నమాట. జీవించుచున్నది నేను కాదు, నాలో జీవించుచున్నది యేసుక్రీస్తే, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తే అని మనం చెప్పగలుగుతామా? మనం అలా చెప్పాలని చెప్తున్నాడు ఆయన. ఆ స్థాయికి మనం రావాలి, ఆ విశ్వాసపు జీవితంలోకి మనం రావాలి. మరొక చోట ఆయన ఏమంటాడో తెలుసా? చూడండి, 5వ అధ్యాయం 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందునూ అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, పొందకపోవటయందు ఏమీయూ లేదు అని వాళ్ళకి రాయడం ప్రారంభించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ ఎవరి చేత వశీకరణం, దేని చేత వశీకరణం చేయబడ్డామో అది ఏదైనా కావచ్చండి. ఒక వ్యసనమైనా సరే, ఒక అలవాటైనా సరే, దేవునికి దూరంగా ఏదైతే నిన్ను వెనక్కి లాక్కెళ్తుందో, దేవుని సహవాసానికి ఏదైతే వెనక్కి లాక్కెళ్తుందో, నువ్వు దాని చేత వశీకరణం చేయబడ్డావు, దాని చేత నువ్వు ఆ విధంగా దానికి బానిసం అయిపోయావు. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని సిలువ వైపు చూడాలనేటువంటి విషయాన్ని ఆయన రాస్తున్నాడు. రెండో విషయం, ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి కొరకు వాళ్ళకి బోధిస్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి ఏంటి అంటే, శరీర సంబంధమైన ఆకర్షణలకు పరిశుద్ధాత్మ ద్వారా సత్యాన్ని గ్రహించాలి అనే విషయాన్ని. అంటే వాళ్ళు శరీర సంబంధమైన ఆకర్షణలకు లోబడిపోయారు, శరీరానుసారమైనటువంటి మనసు కలిగి శరీర సంబంధమైన ఆకర్షణలకు వారు లోనైపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించాలి అనే విషయాన్ని వాళ్ళకి బోధిస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం.
ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్నటువంటి మనుష్యాత్మకే గాని మనుషులలో తెలియను. అలాగే మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము అని ఇక్కడ ఆయన రాస్తున్నాడు. చూడండి, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్నటువంటి మనుష్యాత్మకే గాని మరి ఎవరికి తెలుస్తాయి? మరి ఎవరికి తెలియదు. కానీ దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఈ మాటలు ఎవరి చేత రాయించారు? దేవుడు మనుషుల చేత రాయించారు. మనుషులు ఎవరు ప్రేరేపిస్తే రాశారు? చెప్పండి. దేవుని ఆత్మ వారి ద్వారా ప్రేరేపిస్తే ఆ మాటలు అవి రాయగలిగారు. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మనుషులకు తెలుస్తాయా? ఇప్పుడు చాలా మంది మొదలు రాధా మనోహర్ దాస్ గాని, కరుణాకర్ సుగుణ గాని, లలిత్ కుమార్ గాని, లేకపోతే ఇంకా ఈ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు బైబిల్ని వక్రీకరిస్తున్నారు. వాళ్ళు తనదైన శైలిలో వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఇంకో ఇక్కడ ఇలా ఉంది కదా, దావీదు అమ్నోన్ అనేవాడు పాపం చేస్తే దేవుడు అని చంపేశాడు కదా, మరి దావీదు పాపం చేస్తే దేవుడు అని ఎందుకు చంపలేదు అనే ప్రశ్న వస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు శరీర సంబంధంగా వాళ్ళు చదువుకు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది సంగతులు? ఇవి మనము అర్థం చేసుకుని ఈ వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకుని మనం చదివి నేర్చుకుని మన జీవితానికి అన్వయించుకోవాలి అంటే మనము దేవుని ఆత్మతో ఈ ఆత్మ ద్వారానే ఈ సంగతులు చూడాలి. దేవుని ఆత్మ ద్వారానే ఈ సంగతులు మనం తెలుసుకోవాలి. లేకపోతే మనకు అర్థం కావు. వాళ్ళకి అది మీరు వెళ్ళి అలా కాదురా బాబు ఇది ఆత్మీయ సంగతి అంటే వాడు ఏం పట్టించుకోడు, వాడు ఏం వినడు, వాడు ఏమి అర్థం చేసుకోడు. కానీ సంఘానికి దేవుడు ఆ పరిశుద్ధాత్మను మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. దాన్ని పొందుకోవలసినటువంటి బాధ్యత నీదే. నువ్వు లేచి గట్టిగా అరిచి కేకలేసి చప్పట్లు కొడితే రాదు నీ దగ్గరికి ఆ ఆత్మ. అది కేవలం భ్రమ. అలాగని అందరూ తప్పు చేస్తున్నారని నేను అనట్లేదు. ఆత్మవశులైన వాళ్ళు, పరవశమైన వాళ్ళు తమను తాము మర్చిపోయి మరి ప్రవర్తించేటువంటి మనుషులు ఉన్నారు. అలాగని అది అంతా పరిశుద్ధాత్మని నేను చెప్పను. ఎందుకంటే ఎప్పుడైతే నిలబడి లేచి ఆరాధన చేసి డప్పు శబ్దకి నువ్వు ఊగుతున్నావో దెయ్యాలు కూడా పరిగెత్తున వస్తాయి ఇక్కడికి, ఈ ప్రదేశానికి. నిజం, దెయ్యాలు కూడా వస్తాయి, దెయ్యాలు కూడా భాషలు మాట్లాడతాయి. నేను దానికి సాక్షిని. అందుకనే నేను మిమ్మల్ని ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం నాకు లేదు. లేకపోతే మీ చేత నేను ఆరాధన ఎంతసేపు అసలు మీరు అలా ఎలా ఉంటారో తెలుసా? కానీ మిమ్మల్ని ఆ ట్రాన్స్కి తీసుకెళ్తే, ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్తే మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోలేదు. దేవుని వాక్యం మీలో పనిచేయదు. ఇక మీరు శరీర సంబంధమైన పద్ధతులకి వెళ్ళిపోతారు. అదే ఆత్మ, అదే ఆరాధన, అదే అని గట్టిగా చప్పట్లు కొడితే కేకలేసే అరుపులు ఆ టైప్ అయిపోతే అది దేవుని ఆత్మక. దేవుని ఆత్మ మీలో పనిచేస్తుంది అని మీరు ఎప్పుడు గ్రహిస్తారు అంటే మొట్టమొదటిగా మీరు మీ పాపాలు ఒప్పుకోవడం ప్రారంభిస్తారు. ఈ వాక్యం మీ హృదయంలో పనిచేస్తుంది అని మీరు ఎప్పుడు గమనిస్తారు అంటే ఈ వాక్యము నిన్ను కలవరపెడుతుంది. నీ లోపట అది దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించడం ప్రారంభిస్తుంది. హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలను శోధించడం ప్రారంభిస్తుంది. నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావని నిన్ను ఒప్పించి సరైన త్రోవలోకి వెళ్ళడానికి దేవుని పరిశుద్ధాత్మ చేసేటువంటి మొట్టమొదటి పని. అంతేగాని నువ్వు ఎలా బతికేసినా కూడా వెళ్ళి నీ గేదెలు ఎక్కడ తప్పిపోయావు నేను అలా చెప్పడా అంటే నేను అనట్లేదు. చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా చెప్పగలడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపుడు. ఎందుకంటే ఈ
సౌలు యొక్క గాడిదలు ఎక్కడ తప్పిపోయాయో సమూయేలు చెప్పగలిగాడుగా. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పడు దేవుడు? చెప్తాడు. కానీ ఆయనకంటూ ఒక పర్పస్ ఉంది. ముఖ్యంగా దేవుని ఆత్మతో మనం ఎందుకు నింపబడాలి అంటే, ఎందుకు మనం ఆత్మ ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి అంటే, ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, మనలో నివసించడం ప్రారంభించిన తర్వాత ఆ ఆత్ముడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, నిన్ను యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చడానికి పని ప్రారంభిస్తాడు. యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి మారడం అంటే మీసాలు గీసేసి, గెడ్డం తీసేసి, జుట్టు ఎంత పెంచుకుని, తెల్ల బట్టలు వేసుకుని తిరగడం అది కాదు. లేకపోతే నువ్వు తెల్ల చీర కట్టుకుని స్తోత్రం అని కొంపలకి తిరగడం కాదు. దాని ఉద్దేశం అది కాదు. యేసుక్రీస్తు యొక్క స్వరూప్యంలోకి నడిపించడం అంటే, యేసుక్రీస్తు పరలోకంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తాను ఎలాగైతే ఒడంబడిగా చేసుకుని భూమి మీదకి వచ్చి ఒక సాధారణమైనటువంటి జీవితం జీవించి, ఒక సాధారణమైనటువంటి బ్రతికి ఆ సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ 33.5 సంవత్సరంలో ఒక పేద కుటుంబంలో ఏమీ ఆశించకుండా, ఏ కోరికలు లేకుండా, కేవలం తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తాను అన్ని విధాలుగా తను తాను అప్పగించుకున్నటువంటి స్థితి, స్థాయి, విధానం అది. యేసు ప్రభులాగా మారడం అంటే మీసాలు ఒక చోట ఉన్న వధువు సంఘం అని ఒకటి ప్రారంభించారు. వాళ్ళకి గెడ్డాలు మీసాలు ఉండవు. అంటే మేము వధువు సంఘం, మేము యేసుబాబు పెళ్లి కూతురు అంటే మేము పెళ్లి కూతురు అంటే యేసుబాబు భార్యలు కాబట్టి వధువుకి ఏముండదు, మేసం అదే గెడ్డము మీసాలు ఉండవట. అందుకని తీసేస్తారట. అది కాదురా నాయన. లేకపోతే ఈ మనకు ఒంటి మీద ఉన్నటువంటి బంగారాలన్నీ తీసేసి తెల్లచీర కట్టుకోవడం అది యేసుప్రభు స్వరూపంలోకి మారడం కాదు. అసలు నీ అలంకరణ కానీ నీ పైరూపం అంతా కూడా పెంటగా ఎంచుకుని నా దేవుడే నాకు ఆధారం. ఎందుకంటే ఈ భూమి మీద ఏది, ఈ శరీర సౌఖ్యాలు, ఈ సుఖాలు, ఈ భోగాలు ఇవేవి కూడా నా దేవునికి దగ్గరికి నా దేవునికి నాకు మధ్యలో అడ్డం రాకూడదు అనడానికి మాత్రమే, అంతే. ఒకవేళ నువ్వు బంగారం తీసేసి అంత మాత్రాన పరిశుద్ధురాలు అని నువ్వు చెప్పుకుంటే సరిపోయిందా? దేవుడు చెప్పాలి నువ్వు పరిశుద్ధురాలు కాదు. నువ్వు బంగారం పెట్టుకుని నేను పరిశుద్ధురాలని నువ్వు అనేసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధురాలు అని నువ్వు అనేసుకుంటే సరిపోయిందా? దేవుడు చెప్పాలి నీ హృదయం పరిశుద్ధమైందో కాదు. కాబట్టి ఆ ఆత్మ నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నిన్ను ఒప్పింపజేస్తాడు. ఏమని చేస్తాడు ఆయన? లోకమును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి నిన్ను ఒప్పింపజేస్తాడు. నువ్వు ఒప్పుకుంటావు, పశ్చాత్తాపడతావు, నేను పాపిని అని అంటావు, దేవుని దగ్గర ఏడుస్తావు. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోకి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటాం. ఒక్కసారిగా మారిపోయే మనిషి ఎప్పటికీ పరిశుద్ధురాలు కాదు. వాళ్ళ జీవితంలో మార్పు అనేది క్రమేపీ ఉంటుంది. ఒక్కసారిగా మనం దేన్ని వదలలేము. అలాగని దాన్ని పట్టుకుని ఉండకూడదు, వదలాలి, వదులుతూ ముందుకు సాగాలి. మరొక విషయాన్ని మీకు చూపించి నేను ఇక్కడ ఆపుతాను. చూడండి, మూడో విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి. ఏంటది? ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది కదా, మన మనోనేత్రాలు తెరవబడాలి, గుడ్డితనం నుంచి బయటికి రావాలి. ఏంటి అని ఆలోచన చేస్తే చూడండి, 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము నిమిత్తము ఇక్కడ పౌలు గారు ఆ సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమ కనబరుచు సువార్త. అంటే ఈ సువార్త, సిలువను గురించి ప్రకటించేటువంటి సువార్త ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబం. ఇంటర్నల్ గా యేసుక్రీస్తును ప్రకటించేటువంటి, చూపించేటువంటి ఒక ప్రదర్శన. ఆ ప్రదర్శన
విశ్వాసులైనటువంటి మన హృదయములో కలగకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, ఈ లోకపు సంబంధమైనటువంటి దేవత ఏం చేసిందంటే అవిశ్వాసులైనటువంటి మనలో మన కళ్ళకి గుడ్డిదనం కలగజేసేసింది. గుడ్డోడికి ఏమైనా కనబడుతుందా అమ్మా? ఈ గుడ్డోడికి ఏమైనా కనబడుతుందా? దేవుని యొక్క సువార్త వల్ల కలిగేటువంటి ప్రకాశం మనిషి మారడానికి సువార్తే. అది ఎవరిని కూర్చున్నటువంటి సువార్త? యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త. ఆ రోజు దావీదు పట్టణమందు ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని వాళ్ళకి సువార్త ప్రకటించారు. ఈ రోజు మనం ప్రకటించేటువంటి సువార్త ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వాళ్ళకి ఇక పాపం యొక్క శిక్ష లేదు. ఎందుకంటే ఆ శిక్ష యేసు ప్రభు శిలువలో భరించేశాడు. ఈరోజు మనకు విడుదల వచ్చింది. యేసును నమ్ముకుంటే మనం పరలోకం వెళ్తాం, యేసును విసర్జిస్తే పక్కన పెడితే మనం నరకానికి వెళ్తాం అని చెప్పబడేటువంటి సువార్త. ఈ సువార్త మనం పూర్తిగా చూడకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేసిందంటే మన కళ్ళుకి గుడ్డిదనం కలగజేసింది. మనం పూర్తిగా యేసుని చూడలేకపోతున్నాం. మధ్యలో చాలా వచ్చేసాయి. ఏమంటే గుడ్డోడు అన్ని చూడగలుగుతాడా ఏమ్మా? మనకి కళ్ళు ఉన్నాయి కాబట్టి అందరినీ చూడగలుగుతున్నాం. అదే గుడ్డివాడికి రంగు కానీ లేకపోతే వాతావరణం కానీ ఏమైనా కనబడుతుందా? ఏమి కనబడదు. వారికి ఓన్లీ స్వరం మాత్రమే తెలుస్తారు, రంగు అనేది తెలియదు, ఈ విధానం ఏమీ తెలియదు. కాబట్టి మనం గమనించాలి, యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేసిందంటే మనుషులకి గుడ్డితనం కలగజేసింది. అందుకే వాళ్ళు ఈ దేవుని గురించి వాళ్ళు ఎక్కడ మాట్లాడినా సరే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ హృదయంలో ఆ వెలుగు ప్రకాశింపజేశాడు దేవుడు. ఆ వెలుగు ప్రకాశింపజేశాడు. పౌలు వాళ్ళకి రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఆ అంధకారం ముందు వెలుగు కలుగును గాక, ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ 1వ వచనంలో లేదా ఆ వెలుగు కలుగును గాక అని పలికినటువంటి సమయంలో వెలుగు కలిగింది. అంధకారం అంతా ఏమైపోయింది? ఒక్కసారిగా మాయమైపోయింది. అలాగే ఈ అంధకారంలో ఉన్నటువంటి మా జీవితంలో మా హృదయంలో ఆ వెలుగు దేవుడు ప్రకాశింపజేశాడు. ఆ వెలుగు యొక్క సువార్త మీకు ప్రకటిస్తున్నాం. మేము ఏమని ప్రకటిస్తున్నామంటే మమ్మును గురించి మేము దేవుని సేవకులం, మాకు సాగిలు పడకండి, మాకు మొక్కకండి, మా వైపు తిరగకండి, మా కోసం చూడకండి, మేము ఆయన పనివారము. ఇదిగో మన యజమానుడు పరలోకములో ఉన్నాడు, ఆయన యేసు ప్రభు, ఆయన దేవుడు, ఆయన మన కొరకు చనిపోయాడు, మీరు ఆయన వైపు తిరగాలని వాళ్ళకి సువార్త చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడు అపోస్తులు వాళ్ళు సేవ చేయించుకోలేదు, వాళ్ళు కాళ్ళు మొక్కించుకోలేదు, వాళ్ళకి దండాలు పెట్టించుకోలేదు. వాళ్ళు ఒక సాధారణమైనటువంటి మనుషుల్లాగా ఇతరులకి పరిచర్య చేయడం ప్రారంభించారు. నిజమైనటువంటి సేవకులు ఎప్పుడు క్రీస్తును మాత్రమే ప్రకటిస్తారు. యేసుక్రీస్తే మీ హృదయాల్లో ఉండాలనుకుంటారు, యేసుక్రీస్తే మీకు దేవుడిగా ఉండాలనుకుంటారు, యేసుక్రీస్తే మీకు యజమానుడిగా ఉండాలనుకుంటారు. అంతేగాని ఆ సేవకుడు పూర్తి ఆధిపత్యం నా మీద ఉండాలి, ఆ విశ్వాసి నా ద్వారానే నా వలనే నన్నే అడగాలి, నా గురించే, అలాంటివి వాళ్ళు కోరుకోరు. మహిమకు దూరంగా పారిపోతారు, ఘనతకు దూరంగా పారిపోతారు. ఆ ఘనతంతా కూడా దేవునికే చెల్లాలని వారు కోరుకుంటారు. అందుకే వాళ్ళు ఏమీ మన దగ్గర నుంచి ఆశించరు. కాబట్టి గమనించండి, ఈరోజు దేవుని యొక్క సేవకులు ఎవరో, దేవుని బిడ్డలు ఎవరో మీరు గమనించుకుని వాళ్ళ వశీకరణలో నుంచి బయటికి వచ్చి సిలువను చూస్తూ ఆ సిలువ వైపు మీరు ముందుకు సాగితే మీ పాప భారం, మన పాప భారం అంతా మనం విడుదల, అంటే మన పాప భారం అంతా తీసివేయబడుతుంది. మనం స్వతంత్రులు అవుతాం, దేవుని దగ్గరికి ధైర్యంగా యథార్థంగా వెళ్ళగలుగుతాం. అప్పుడు దావీదు చేసిన ప్రార్థన మనం చేయగలుగుతాం. దేవా, నన్ను పరిశోధించి తెలుసుకున్నాము, పరీక్షించి చూడుము, నా ఆలోచనలు పరీక్షించు, నా హృదయాన్ని పరీక్షించు, నా యందు నీకేమైనా ఆయుష్కరమైన మార్గం ఉంటే దాన్ని తీసేయి అని ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళగలదు. ఎందుకంటే ఆ వెలుగులో నీ బలహీనతలు కనబడతాయి, ఆ వెలుగులో నీ ప్రతి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు నీ జీవితం అంతా, నీ ఆశంతా, నీ కోరికంతా దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, క్రీస్తులాగా మారాలి. నా యందు ఆయనకి ఎలాంటి ఆయాసపరిచేటువంటి కార్యాలు, ఆయాసపరిచేటువంటి క్రియలు నా యందు ఉండకూడదు అని ధైర్యంగా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి పాటుపడతాం. ఆ ప్రార్థనలో ఉండే ఆనందం చాలా గొప్పది. నేను దాన్ని అనుభవించి ఈరోజు మీకు చెప్పగలను. నేను యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళే ప్రతి రోజు నేను దేవుని అడిగేవాడిని, ప్రభువా, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో నన్ను పరీక్షించు,
ఇంకా నాలో ఏదైనా లోపం ఉందేమో, నాలో ఇంకా ఎక్కడైనా బలహీనత ఉందేమో, నాకు తెలియని బలహీనతలు ఉన్నాయేమో, నాకు అర్థం కాని నేను తెలుసుకోలేనటువంటి బలహీనతలు ఇంకా నాలో ఏమైనా ఉన్నాయేమో అని దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేసినటువంటి దినాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నా 15 సంవత్సరాల ఆ ఆత్మీయ అనుభవంలో చాలా విషయాలు అది ఒక బలహీనత, అది బలహీనతేనా అని అనుకుంటాం, కానీ అది బలహీనత అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠాల్లో చాలా ఉంటాయి. మీరు చెప్పండి, ఒకవేళ అదర్ పర్సన్ ఎప్పుడైనా మనకి స్పర్శ తగిలితే మనం దాన్ని తప్పమంటామా? చెప్పండి. కానీ ఆ స్పర్శ నీకు తగలగానే నీ హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? పరాయి వ్యక్తి, పరాయి పురుషుడు, పరాయి స్త్రీ, లేకపోతే అదర్ పర్సన్, నీ రక్త సంబంధులు కాకుండా ఎవరైనా నీ చేతికి తగిలినప్పుడు, నీ ఒంటికి తగిలినప్పుడు ఒక స్పర్శ నీ కలగగానే నీ హృదయంలో కలిగేటువంటి ఆలోచన ఏంటి? మనము వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆ స్పర్శ మనకు కలిగినప్పుడు మనం యథార్థంగా ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తి హృదయంలో వచ్చేటువంటి ఆలోచన, లేకపోతే మన హృదయంలో వచ్చేటువంటి ఆలోచన, ఆ ఆలోచనే పాపం. మనం ఎప్పుడైనా అనుకున్నాం అది పాపం అని? అరే మామూలుగా తగిలేం కదా అనుకుంటాం, కానీ దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రియులరా, ఆ పరిస్థితుల నుంచి మనం బయటికి రావడానికి దేవుని ఆత్మచేత మనం నింపబడితే మన కనులు తెరవబడతాయి, మన మనోనేత్రాలు వెలిగించబడతాయి, దేవుని సత్యాన్ని తెలుసుకుంటాం, పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోకి ప్రయాణం చేస్తాం, సత్యంలో నుంచి సర్వసత్యంలోకి నడిపించబడతాం. అలాగని మనం ఎంతగా ఏం జీవించాం, అందరిలాగానే బ్రతుకుతాం, కానీ మన జీవితం మరింత పరిశుద్ధత, మరింత వెలుగు, అది అనుభవిస్తున్న నీకు మాత్రమే తెలుస్తుంది తప్ప బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అది దేవుడు చేసేటువంటి ఆ పని. ఈ వాక్యం నీ హృదయంలోకి రావాలి. ఈ వాక్యం నీకు అర్థమవ్వాలి అంటే తప్పనిసరిగా దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ నీలోకి రావాలి అంటే నువ్వు సిలువ వైపు చూడాలి. ఆ సిలువ వైపు చూస్తూ ఆయనను మీద విశ్వాసంతో ముందుకు సాగితే ఆ ఆత్మ నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రక్రియ అంతా నీ జీవితంలో జరగాలంటే వినుట వలన ఏం కలుగుతుంది మనకి? అది ఎవరిని గూర్చి? అది యేసుక్రీస్తుని గూర్చి వినడానికి నీ హృదయాన్ని, నీ చెవులను, నీ శరీరాన్ని అంతటినీ ఇక్కడ పెట్టాలి. అది దీని ఆఖరి అంతిమ ఉద్దేశం ఏంటంటే వినాలి. అంటే వినడం అంటే ఏంటంటే కూర్చుని ఏదో నాటకం విన్నట్టు కాదు. వినడం అంటే దాన్ని వింటూ అది నీ హృదయంలోకి తీసుకోవడానికి నువ్వు ఆ మాటల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో 4వ నేలగా నీ హృదయాన్ని మారాలి. మొదటి నేల త్రోవ, నడిచేటువంటి త్రోవ. 2వ నేల రాతి నేల. 3వ నేల ముండ్ల తుప్పలు, గచ్చు పొదలు. 4వది శుభ్రంగా దున్నబడింది. అంటే నీ హృదయాన్ని ప్రతిరోజు దున్నుకుని శుభ్రం చేసుకుని రాళ్ళు ఏరుకుని త్రోవ నేల లేకుండా దాన్ని అంతటిని చదును చేసుకుని సిద్ధంగా ఉండవలసినటువంటి బాధ్యత నీది. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రాలు. మా హృదయంలో